ఎక్కడ్రా వాడు 10 o'clock అయింది. అక్కడ అందరూ వెయిట్ చేస్తారు కదా. శివ అది శివ క్యారెక్టర్ ఎలా ఉందో అదే రియల్. అరే ఏంటి సారీ అప్పటి నుంచి అక్కడ శివ కూడా కనపడు కదా సార్, అందుకే అదేంటి కంటిన్యూటీ ఫినిష్ మీన్ ఫిల్మ్ ఫినిష్ అయ్యి అంత టైం అయింది. ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారా మీరు? మెథడ్ యాక్టర్ మీరు 3 years చేసాం కదా సార్, సో ఆ కంటిన్యూటీలో సార్. ఏంటి సార్ మీకు ఎట్లా అనిపించింది సినిమా? గుడ్. నాకైతే ఇట్ విల్ రాక్ అన్న ఒక చిన్న ధైర్యం వచ్చింది. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే లంబసింగ్ లో ఆ చెట్టు మీద నుంచి పడేసి మై ఫస్ట్. అయ్యో దట్ వాస్ ఆ రోజు గుర్తుందా సార్? చుట్ట ఉంటుంది నోట్లో. అవును. నాకు అసలు సిగరెట్ అది అలవాట్లేదు. ఆ చుట్టకి నాకు కళ్ళు తిరిగి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes అట్లా కూర్చుని. చుట్ట స్ట్రాంగ్ గా ఉంటుంది అది. అవును సార్. తర్వాత ఏదో చాక్లెట్, మీరే చాక్లెట్ తెచ్చి తినమంటారు. అవును, ఐ థింక్ లోకల్ చాక్లెట్ లేదు, ఇట్స్ నాట్ యూస్ టు. అది ఎలా తల అప్పుడే సుత్తం. అదో 40 feet హైట్, 40 feet హైట్ లో చుట్టూ. దాంట్లో చాలా యాక్టివిటీ ఉంది. ఆ గాలిలో డ్రాప్ అవ్వాలి, ఆ డ్రాప్ అయ్యి కొట్టాలి, కొట్టాక సిగరెట్ ఆ ఫోజు ఒక చేత్తో కొరడ, కాలు చెయ్యి ఫ్రీగా ఉండాలి. కరెక్ట్ గా టేక్ వచ్చింది ఆ రోజు. రెయిన్ అదైతే అసలు హెక్టిక్. అది మళ్ళీ మేము ఒరిస్సాలో దాన్ని మళ్ళా మ్యాచ్ చేసాం. ఓ సెకండ్ షెడ్యూల్ లో ద హోల్ థింగ్ మళ్ళీ మేము దాన్ని మ్యాచ్. యాక్చువల్గా ఈ సినిమాకి ఎన్ని లొకేషన్స్ వెళ్ళారు? జబల్పూర్ నాకు గుర్తుంది, లంపసింగి గుర్తుంది, ఒరిస్సా, కోరాపట్, ఆర్ఎఫ్సి, కేరళ. నిజంగా ఇది పాన్ ఇండియా ఫిల్మే. పాన్ ఇండియాలో షూట్ చేసిన పాన్ ఇండియా సినిమా. బట్ వర్షం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది. అంటే ప్రతి షెడ్యూల్ లో సార్ మేము క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు కూడా 4 degrees సార్ టెంపరేచర్. ఆ 4 degrees టెంపరేచర్ లో నర్మదా నదిలో డైరెక్ట్ మోటార్ పెట్టి మా మీద నీళ్లు కొట్టించారు. అయ్యో, మా మీద ప్లస్ శ్రీమాన్. మా ఇద్దరికి అయితే నాకు ఏంటంటే ఏం ప్రాబ్లం అంటే, నేను ఒకటి చెప్పాను, మేమిద్దరు యాక్ట్ చేస్తున్నాం, మాకు నీళ్లు కొడుతున్నారు, ఓకే, కానీ నైట్ ఎఫెక్ట్ లో ఈ వాటర్ మీద కొడితే ఎలా ఉంటది అన్నది అందరికీ తెలియాలి. సో ఒక్కసారి తడిపేయండి, అప్పుడు మేము సంతోషంగా పనిచేస్తాం. మామూలు ఉణుకు కదా. చరణ్ రాజ్ అన్న వచ్చేసి మాట్లాడుతూ మొదలెట్టిన తర్వాత అన్న మీరేం మాట్లాడినారు, ఒరే నేను ఎక్కడ ఆపుతున్నాను అక్కడ నువ్వు స్టార్ట్ చేసుకోరా, ఈ క్లైమేట్ లో డైలాగ్ మళ్ళీ పర్ఫెక్షన్ ఒకటి నీకు. అంటే త్రూ అవుట్ ద షూట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి సార్. ఎర్లీ నేను శ్రీమాన్ గారు అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి సార్ ఫస్ట్ వచ్చేవాళ్ళు కిందకి. ఆ రిసెప్షనిస్ట్ కూడా చూస్తూ ఉన్నాడు, ఏంటి వీళ్ళు సినిమా షూటింగ్ అంటే మనం ఎవరూ తెలియదు కదా నార్త్ లో. జబల్పూర్ లో ఎవరు వీళ్ళు 4 వచ్చి కూర్చున్నారు, వీళ్ళు దొంగతనానికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, అసలు 4 రావటం ఏంటి? మేమిద్దరం వచ్చి కూర్చునే వాళ్ళం. సార్ ఏమో టీ అడిగేవాళ్ళు 4 గుర్తుందా సార్? మళ్ళా 1 hour ట్రావెల్, మన హోటల్ దగ్గర నుంచి లొకేషన్ కి 1 hour ట్రావెల్. ఆ డ్యామ్, బార్గి డ్యామ్ దగ్గర హౌస్ సెట్ అదంతా వేసారు కదా సార్. అసలు ఎంత హెక్టిక్ గా, ఎంత కష్టపడి చేసాము. నాకు కోల్డ్ అసలు అలవాట్లేదు. ఇట్ వాస్ సో కోల్డ్ కదా, చల్లగా. జస్ట్ ఇమాజిన్ అవర్ కండిషన్. దాంట్లో వాటర్ పెట్టి మొత్తం కోట్లు కొట్టారు. కోట్లు అంటే డబ్బా, కోట్లు డబ్బులు వస్తాయి తర్వాత. ఫస్ట్ కొట్టుని కొట్టారు. మీరు 2-3 రోజులే సార్, నేను ఆల్మోస్ట్ 20-25 days. నా క్యారెక్టర్ కి 2 రోజులు 3 రోజులే వస్తుంది. మరి మీరు హీరోలు ఆటోమేటిక్ గా 4 రోజులు 5 రోజులు తక్కువ, ఇంకా ఎక్కువ రావాలి. కానీ ఎండ్ ఆఫ్ ద డే షూటింగ్ తర్వాత ఒక చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండే సార్. సెబాస్టియన్ గారు కానీ ఒక మంచి సినిమా చేస్తున్నాను, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి స్టోరీ డ్రివెన్ ఒక క్యారెక్టరైజేషన్. ఓన్లీ దట్ made us, that was the spirit of the film. That was the one thing which made us continue work, with whatever situations we were. అంటే అది పీక్ కోవిడ్ టైం మనం పనిచేసింది సార్. ఎన్ని రిస్ట్రిక్షన్స్ సార్, మనం మాస్క్ పెట్టుకో, మేము యాక్టింగ్ అప్పుడే మాస్క్ తీసి పక్కన పెట్టాలి. పోలీసులు సార్ మీరు మాస్క్ తీసారు 100 రూపాయలు ఫైన్ అని మన సెట్ లో 400 ఫైన్ వేసారు. ప్లస్ సెకండ్ కోవిడ్ వేవ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ పడింది జబల్పూర్, నాగపూరే.
ఆ స్ట్రెచ్ ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేసింది. జబల్పూర్ లో ఎయిర్పోర్ట్ ఇది లేకపోతే నాగపూర్ వెళ్ళి ఎక్కేవాళ్ళం. 4 అలా తిరిగి రావాలి. 4 hours డ్రైవ్, అక్కడ మళ్ళా ఫ్లైట్, అదంతా అసలు. కానీ we will never forget that one. నేను చరణ్ రాజ్ అన్న we came to Mumbai. You joined in Mumbai. I joined in Mumbai. You joined in Mumbai, from Mumbai to Pune. Pune to yes. Appa. Oh, that was a hectic travel. దేశాంధ్రం. సార్ ఇవన్నీ అయిపోయినాయి సార్. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? నాకా హలీం, ఉలవచారు. హలీం. నో ఉలవచారు విత్ ఫ్రెష్ కర్డ్. అని స్వీట్లో సున్నిండ్లు. ఐ లవ్ ఫుడ్. బట్ ఇప్పుడు తినకూడదని డాక్టర్ కండిషన్ పెట్టారు. బట్ నో లెస్ ఫుడ్, టోటలీ లెస్ ఫుడ్. బట్ ఐ లవ్ హైదరాబాదీ ఫుడ్. నీకు నాకు నచ్చింది వచ్చేసి దమ్ బిర్యానీ ఎనీ టైం. కాకపోతే నాది క్వాంటిటీ తక్కువ. బిర్యానీలో ఎలా క్వాంటిటీ తక్కువ అవుతుంది? నేను బిర్యానీ కొని దాన్ని ఉంచుకుంటా. పొద్దున్న కొంచెం, దాంట్లోనే మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం, నైట్ కొంచెం, కుదిరితే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం. అది బిర్యానీ అంటే అంత ఇష్టం. అదేంటి లంపసింగ్కి లోకల్ ఫుడ్ చాలా బాగుంది కదా. బ్యాంబూ చికెన్ కొంచెం స్పైసీ ఎక్కువ, బట్ చాలా బాగుంది. తెలుగు అంటేనే స్పైసీ సార్. సార్ కోరాపుట్లో అది ఇడ్లీ సాంబార్ వడ. అప్పా క్యూ వీడియో ఉంటే బాగుంటుంది. ఎవరైనా తీసారా? ఇది ఇరుక్కుని நினைக்கிறேன். தேடினா தெரியும். దట్ వాజ్ ఎక్సలెంట్. చాలా బాగుంది సార్. జస్ట్ మా హోటల్ కిందే ఉంటుంది సార్. వాళ్ళు అక్కడ చెప్పారు అల్లు అర్జున్ మా దగ్గరికి వచ్చి హ్యావ్ ఇట్ అని. చాలా బాగుండింది. బాయిలింగ్ సాంబార్ లో వడ. మేము పొద్దున్నే దిగేసి కార్ కోసం వెయిట్ చేస్తా నేను సార్. నాకు మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది జబల్పూర్ లో. సార్ జబల్పూర్ లో పొద్దున్నే పోహా జిలేబీ మార్నింగ్. నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ పెడుతూనే ఉన్నాడు ఆయన. సరే బాగుంది కదా అనేసి నేను లాగించాను. నైట్ 11:30కి మొదలెట్టింది, మార్నింగ్ 4:30 వరకు. ఒక రోజంతా సార్ మోషన్స్ అన్ని రాలేదు బయటికి. ఆ రోజు చూసి నాకు హాస్పిటల్లో ఎమోషన్ సీన్. నేను చెప్పాను సార్ మోషన్ ఫుల్ మోషన్ సార్, ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంతే కదా, ఓన్లీ ఈ యాడ్ చేయాలి. లేదు అదే ఫేస్ మీరు అలాగే వచ్చేయండి, మేకప్ కూడా వేయొద్దు, ఇది హాస్పిటల్ సీన్ అనేసి. కానీ ఆ హాస్పిటల్ సీన్ లో దట్ ప్రాస్థెటిక్ వాజ్ వెరీ సార్. లాస్ట్ సీన్ ఆ డెడ్ బాడీ దగ్గర సీన్ ప్రాస్థెటిక్ కదా. అవునవును, వెరీ రియలిస్టిక్. ఆ ప్రాస్థెటిక్ చాలా రియలిస్టిక్. అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. 3 hours అలాగే ఉండాలి కదా. దాని తర్వాత మళ్ళీ పడుకునే ఉండాలి. ఆ రోజంతా నాకు అది తీసిన తర్వాత ఇది ఈ కన్ను ఒక ఫిల్టర్, ఈ కన్ను ఒక ఫిల్టర్ లో కనపడింది. ఇంట్రా ఇంకా ఈ కళ్ళు రెండు ఫిల్టర్ లో కనపడతాయా అనుకున్నా. తర్వాత 2 days కి సెట్ అయింది. గుడ్. ఎలాగో మంచి సినిమా చేసిన ఫీల్. నా పళ్ళు ఫస్ట్ డే కొండి. మీ లుక్ కూడా చాలా బాగుంది సార్. నిజంగా చాలా బాగుందా? పనిచేసే ఆ ఫీల్ లో ఉంది. ఆ తమిళనాడు ఆంధ్ర బార్డర్. నాకు వాట్ ఐ లైక్ వాజ్ యువర్ వాకింగ్. నా వాకింగ్ మర్చిపోయినా. వాకింగ్ అండ్ సార్ రియాక్షన్. సార్ తలుపు కొడతారు కదా. అవునవునవును. ఈయన ఆ డైలాగ్ ఉంటది, తను నాకు 5 నిమిషాలు ఇచ్చిందా, నేను తనకు 5 నిమిషాలు ఇచ్చానా అంటే. నైట్ సీక్వెన్స్ అది కదా, మీనాక్షి క్వార్టర్స్ RFC లో చేసాం కదా సార్. అది అవును, అది ఒక సీన్ ఉంది. ఒక డోర్ ఓపెన్ చేసి అదే ఈవేళ మనం మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పింది అదే. 7.5 to 10 minutes అది అలాగే ఉందా సీన్? హిలేరియస్. అసలు థియేటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ పడి నవ్వుకున్నారు సార్ ఆ సీన్. అవునా? అసలు మామూలు ఇది కాదు సార్. మాస్ థియేటర్ లో దట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ఓకే, హోటల్ వచ్చేసింది. ఓకే, లెట్స్ రాక్ ఇన్ ద ఇంటర్వ్యూ. నరకాసురన్ November 3rd. Narakasura on November 3rd. Remember Narakasura on 3rd November. Before Deepavali light, Narakasura arrives. Have fun. We had fun making the film. You can also have the fun. ఒక బ్రహ్మాండమైన సినిమా చేసాము.
మీ ముందుకు తీసుకొస్తున్నాము నవంబర్ 3న. అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, పలాసాకి నాకు ఎంత పేరు తీసుకొచ్చారో ఈ సినిమా కూడా నాకు అంతే పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాజర్ సార్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.